అన్న ఏ ఊరు అన్న ఇది? పోతార్లంక. మనకి టమాటా చేనుకు నువ్వు రేడియంట్ అనేది ఎప్పుడు వాడేవు? 10 రోజులకి వేసినాక 10 రోజులు వాడాం. ఇక నుంచి పూత వచ్చే టైంలో వాడాం. ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేసాం. తోట మాత్రం నెంబర్ 1 అన్న. దీనివల్ల నీకు ఒక చెట్టు అనేది ఎలా ఉంది, పూత ఎలా ఉంది? నీకు గ్రోయింగ్ చాలా బాగుంది. మెత్త నీకు ఆకు చాలా బాగుంది. ఫంగసైడ్ అనేది అసలు మెయిన్ రానిస్తాను. మెయిన్ ఫంగసైడ్ రానేది. నీకు ఆకు మెత్తదనంగా ఉందా? మెత్తదనం చాలా బాగుంది. పూత రేగడానికి ఆకు పూత రేగడానికి పూత నిలబడతాకి ఆకు అనేది మెత్తదనం కూడా బాగుంది. నెంబర్ 1 2 సార్లు స్ప్రే చేసాం. తోట అది వేసి ఇప్పుడు మామూలు కుడి 45 రోజులు వస్తుంది. ఇప్పటికి 2 సార్లు స్ప్రే చేసాం. నీకు తెగులు అనేది వచ్చిందా? రానికొని చాలా వరకు కాబట్టింది. తెగులు అనేది వాతావరణం మార్పు ఉన్నా కానీ అది మనం కవర్ చేసింది అన్నమాట. నీకు బెట్ట వాతావరణ పరిస్థితులుగా కవర్ చేసింది. నీకు మొన్న 2 రోజులు వర్షం పడింది, వరక స్థితిలో కూడా నీకు ఎట్టుంది? కవర్ చేసింది అన్నమాట. వరక స్థితిలో కూడా కవర్ చేసింది. నీకు రైతులకు ఏం చెబుదాం అనుకున్నావు అన్న దానివల్ల, రేడియంట్ వల్ల? రేడియంట్ అనేది ఈ కాలంలో రీసెంట్గా మనం వాడదాకా ముందు ఏంటంటే రేడియంట్ అనిపించింది. నీకు పోల్చుకుంటే మనకు రేడియంట్ చాలా ఎక్సలెంట్ చూసి కనపడుతుంది. నీకు అది ఒక కెమికల్గా కానీ తయారు చేసింది కాదు, అది ఓన్లీ ఆయుర్వేదం ద్వారా తయారు చేసింది. ఓన్లీ ఆయుర్వేదం ద్వారా తయారు చేసింది. నీకు మొక్కలో కొంచెం జీవం ఉన్నా సరే మొక్కని తాజాగా లాగింది, తాజాగా తీసుకొచ్చింది. మొక్క ప్రకృతి ఆటుపోట్లు కూడా తట్టుకుంటుంది అన్నమాట. తట్టుకుంటుంది. దీంతో పాటు ఇంకేమైనా కలిపి కొట్టారా? దీంతో పాటు అంటే ఎప్పుడైనా మనం పురుగు మందు కలిపి కొట్టుకుంటాం. దోమకి పురుగుకి మందు కలిపి, దోమ మందు కంపల్సరీ, దోమ మందు అన్ని మందు ఒకసారి కలిపి కొట్టాం. ఇది పురుగు మందు కాదండి. పురుగు మందు అయితే కాదు. ఇది ఓన్లీ మామూలుగా ఫంగస్. తెగుళ్ళకే కదా, తెగులుకి మొక్క పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండటానికి, పూత రావడానికి, పూత వచ్చి పూత నిలబడటానికి, దాన్ని పిందనే కాయ చేస్తాకి, షైనింగ్ చేస్తాకి, కాయ ఇంకా షైనింగ్, కాయ కూడా మంచి క్వాలిటీ వచ్చింది. తెగులు అనేది రానివ్వదు. మీకు దీని మీద పూర్తిగా నమ్మకం ఏర్పడింది. మాకు ఏర్పడింది. అందుకని మేము గట్టి మరి ఇంకోసారి దీనిలో వాడతాం. మా పక్కన రైతులకు కలిసి కొట్టమని మేము చెబుతాం. ఎవరైనా కలిస్తే చెప్పండి. మా రైతులు ఉన్నారా? ఇప్పుడు మేమే వేసాం. ఇప్పుడు ఒక 80% వేసాడు. అందరం ఇదే వాడతాం. 80%